Hi friends, welcome to Coding in Telugu. So ఇది బేసిక్ SQL గురించి కొన్ని వీడియోస్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ఐ హోప్ యూ విల్ లైక్ దిస్ వీడియోస్. ప్రాక్టీసింగ్ ఇన్ SQL ప్లస్. సో మనము దీంట్లో ప్రాక్టీస్ చేసుకున్నాం అనుకోండి, మనకి గుర్తుంటాయి కమాండ్స్. సో 21 ఎక్స్ప్రెస్ ఎడిషన్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. సో మీరు గూగుల్కి వెళ్ళి మీరు ఫ్రీ సాఫ్ట్వేర్ అది, సో యూ కెన్ గో అండ్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ ఇట్. సో ఒకసారి ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు SQL ప్లస్ని మీరు ఓపెన్ చేయండి. ఇక్కడ SQL స్టార్ ప్లస్లో సో వీ క్యాన్ ప్రాక్టీస్ అవర్ SQL. సో నేను ఫస్ట్ ఇక్కడ నేను sysdba కింద ఐఎమ్ జస్ట్ లాగిన్ అవుతున్నాను. సో మీరు sysdbaకి మీ పాస్వర్డ్ ఉంటుంది కదా, సో మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇది ఆటోమేటిక్గా ఇది నన్ను లాగిన్ అలౌ చేస్తుంది, బికాస్ అది ఇన్స్టలేషన్ టైంలోనే అది డిఫాల్ట్ పాస్వర్డ్ సెట్ అయి ఉంటుంది. సో వెన్ ఐ క్లిక్ ఆన్ enter, so it's allowing me. So now it's connected to Oracle database 21C Express edition కి కనెక్ట్ అయ్యింది. ఎందుకంటే మనము అదే కదా మనం ఇన్స్టాల్ చేసింది, Oracle database 21C Express edition ఇన్స్టాల్ చేసుకున్నాం. సో now it's connected to Oracle. So now let's try to create a user for this. మనం ఒక యూజర్ని క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో వాట్స్ ద కమాండ్ టు క్రియేట్ ఏ యూజర్? సో క్రియేట్ user. So let's take my SQL database. ఓకే, ఇది ఏంటి కమాండ్? యూజర్ని క్రియేట్ చేయాలంటే మనం ఏం కమాండ్ వాడతాము? క్రియేట్ అనే కమాండ్ వాడతాము. క్రియేట్ యూజర్. సో యూజర్కి ఒక పేరు పెట్టుకోవాలి కదా. సో నేనేం పెడుతున్నాను? MySQLDB అనేది యూజర్ నేమ్ వాడుతున్నా. సో హౌ యూ విల్ క్రియేట్ ఈ యూజర్? క్రియేట్ యూజర్ అండ్ యూజర్ నేమ్. సో మనము ఫంక్షన్ రాయాలంటే ఫంక్షన్కి ఒక పేరు పెట్టుకుంటాము, వేరియబుల్ రాయాలంటే వేరియబుల్కి ఒక నేమ్ పెట్టుకుంటాము. సో అదేవిధంగా మనం యూజర్ క్రియేట్ చేయాలనుకుంటుంటే సో దానికి ఒక పేరు పెట్టుకోవాలి కదా. దానికి మనం ఏం చేస్తున్నాం? MySQLDB అని చెప్పి నేమ్ రాసుకుంటున్నా. సో వాట్ ఈస్ ద కమాండ్ టు క్రియేట్ యూజర్? క్రియేట్ యూజర్ and username. So in this case our username is MySQLDB. దాని తర్వాత ఏం చేయాలి? మనం పాస్వర్డ్ ఇవ్వాలి. ఎలా పాస్వర్డ్ ఇస్తావు? సో ఐడెంటిఫైడ్ బై అని చెప్పి. సో ఇక్కడ ఏమి ఇవ్వాలి మనము? మనం ఈ యూజర్ని MySQLDBకి లాగిన్ కావాలంటే యూజర్ క్రియేట్ అయిన తర్వాత ఒక పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సో ఆ పాస్వర్డ్ని మనము ఇక్కడ ఇచ్చేస్తున్నాము. So let's say this password as some 1 2 3 అనుకుంటున్నా. సో సెమికోలన్. సో ఇక్కడ ఏమనింది? ఇన్వాలిడ్ కామన్ యూజర్ ఆర్ రోల్ నేమ్. సో ఇలాంటి మనకి ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వి గెట్ దిస్ ఎర్రర్. ఏమని ఎర్రర్ అట్ లైన్ 1, ఇన్వాలిడ్ కామన్ యూజర్ ఆర్ రోల్ నేమ్. అంటే దీనికి సెషన్కి పర్మిషన్ లేదు. సో అందుకని చెప్పి మనం ఇంకొక కమాండ్ రాయాలి. ఏమని? ఆల్టర్ set equal to true. సో మీకు ఎర్రర్ వచ్చిందంటే మీరు దీని సెషన్ని ఆల్టర్ చేశారనుకోండి, ఇది అలౌ చేస్తుంది. సెషన్ ఆల్టర్ చేసాము కదా. ఎలా ఆల్టర్ చేసాము? ఆల్టర్ అనే కమాండ్ యూజ్ చేసి ఆల్టర్ సెషన్ సెట్ oracle_script ఈక్వల్ టు ట్రూ అని. సో ఇప్పుడు చూద్దాం, మనల్ని అలౌ చేస్తుందేమో యూజర్ క్రియేట్ చేయడానికి. యూజర్ క్రియేట్ అయిపోయింది. చూసారా ఏం క్రియేట్ అయింది? MySQLDB. ఈ ఎర్రర్ వస్తే ఇన్వాలిడ్ కామన్ యూజర్ ఆర్ రోల్ నేమ్ అని మనకి ఎర్రర్ వస్తే సో ఈ కమాండ్ గుర్తుపెట్టుకోండి, ఆల్టర్ సెషన్ సెట్ oracle_script ఈక్వల్ టు ట్రూ అని. సో ఈ కమాండ్ వర్క్ చేస్తానే, ఈ కమాండ్ రన్ చేస్తానే మనకి అలౌ చేసింది. ముందే అలౌ చేయలేదు చూసారా. వెన్ వీ ట్రైడ్ సో మెనీ టైమ్స్, వాట్ ఇట్స్ సేయింగ్ ఇన్వాలిడ్ కామన్ యూజర్ ఆర్ రోల్ నేమ్ అని చెప్పి మనకు అసలు అలో చేయలేదు యూజర్ క్రియేట్ చేయడానికి. బట్ వెన్ వీ ఎంటర్డ్ దిస్ కమాండ్, వెన్ వీ ఎగ్జిక్యూటెడ్ దిస్ కమాండ్ సేయింగ్ లైక్ ఆల్టర్ సెషన్ సెట్ oracle_script ఈక్వల్ టు ట్రూ, ఈ కమాండ్ రన్ చేస్తానే మనకి ఏమైపోయింది? సెషన్ ఆల్టర్ అయింది. సో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది? వెన్ వీ ట్రైడ్ ద సేమ్ కమాండ్ అగైన్, క్రియేట్ యూజర్ MySQLDB ఐడెంటిఫైడ్ బై 1 2 3 అంటేనే యూజర్ క్రియేట్ అయ్యింది. DB అనేది యూజర్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఏం చేద్దాము? కనెక్ట్ అవుదాము మన దానికి. కనెక్ట్ MySQLDB.
సో కనెక్ట్ మన యూజర్ మనకి MySQL DB అని చెప్పి ఒక యూజర్ క్రియేట్ అయింది కదా, ఆ డేటాబేస్ కనెక్ట్ అవ్వడానికి మనం ఏం చేస్తున్నాము, CONN అంటే కనెక్ట్ అని చెప్పి అర్థము. సో కనెక్ట్ MySQL DB. ఓకే, సో ఇట్స్ ఆస్కింగ్ ద పాస్వర్డ్ అడుగుతూ ఉంది. సో ఓకే, దాన్ని కనెక్ట్ చేయడానికి మన పాస్వర్డ్ ఏంటి, మనం ఇచ్చినాం కదా 1 2 3. సో MySQL DBకి ఇక్కడ ఇచ్చాం కదా, ఈ యూజర్కి ఐడెంటిఫైడ్ బై 1 2 3 అంటే ఇది పాస్వర్డ్. సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ 3. సో మనకి ఇక్కడ కనపడదండి పాస్వర్డ్ కదా. సో యు ఆర్ నో లాంగర్ కనెక్టెడ్ టు Oracle. యూజర్ MySQL DB lacks create session privilege, log on denied. సో దీనికి క్రియేట్ సెషన్ ప్రివిలేజ్ లేదంట, అందుకని లాగ్ ఆన్ డినైడ్ అని ఉంది. సో ఫస్ట్ ఏం చేశాను, సో SysDBAగా కనెక్ట్ అయ్యాను. దాని తర్వాత యూజర్ ఈస్ షో యూజర్ అంటే ఏమొచ్చింది, sys అని వచ్చింది. సో మనకి పర్మిషన్ ఇంతకుముందు ఏమైంది, క్రియేట్ సెషన్కి పర్మిషన్ లేదు అని చెప్పింది. సో అందుకని చెప్పి నేనేం చేశాను, సో ఐ యూజ్డ్ దిస్ కమాండ్ grant connect to MySQL DB. So when I gave this command grant connect to MySQL DB, so మనకి grant succeeded. సో ఇప్పుడు ఏం చేసింది, నేను ఐఎమ్ ఏబుల్ టు కనెక్ట్ టు MySQL DB. చూసారా ఇక్కడ నేను కనెక్ట్ ఆఫ్ MySQL DB అని చెప్పి DB అని మనం ఎగ్జిక్యూట్ చేస్తూనే ఇట్స్ అలౌడ్ us to log in to the database which we recently created, which is MySQL DB. సో ఇప్పుడు MySQL DBకి మనము యూజర్కి కనెక్ట్ అయినాము. సో కనెక్ట్ MySQL DB. సో తర్వాత మనం సపోజ్ మనం పాస్వర్డ్ చేంజ్ చేయాలనుకోండి, సో సింపుల్గా మనం పాస్వర్డ్ అనే కమాండ్ యూజ్ చేసామనుకోండి. సో ఇట్ విల్ ఆస్క్ టు చేంజ్ ద పాస్వర్డ్ ఫర్ MySQL DB. సో ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది, తర్వాత న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది, తర్వాత రీటైప్ న్యూ పాస్వర్డ్ అని అడిగింది. సో వన్స్ వీ ఎంటర్ ఆల్ ద న్యూ పాస్వర్డ్, సో ఇట్ విల్ సే పాస్వర్డ్ చేంజ్. చూసారా ఇక్కడ పాస్వర్డ్ చేంజ్ అయింది. నౌ వీ ఏబుల్ టు కనెక్ట్ విత్ ద న్యూ పాస్వర్డ్. సో వెన్ ఐ సే కనెక్ట్ MySQL DB ఎంటర్ పాస్వర్డ్, హియర్ ఎందుకు ఇక్కడ నాకు ఎర్రర్ వస్తుంది, ఐ ట్రైడ్ బై ఎంటరింగ్ ద ఓల్డ్ పాస్వర్డ్ పనిచేస్తుందని ట్రై చేశాను, నో ఇట్స్ నాట్ వర్కింగ్, ఇట్స్ గెటింగ్ లాగ్ ఆన్ డినైడ్ బికాస్ ఐ ట్రైడ్ ద ఓల్డ్ పాస్వర్డ్. సో తర్వాత ఏం చేశాను నేను, మనం ఏదైతే కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేశాం కదా ఆ పాస్వర్డ్ ఎంటర్ చేశాను కనెక్ట్ MySQL DB అని చెప్పి. సో వెంటనే ఇది కనెక్ట్ అయింది. సో ఇక్కడ మనం ఏం చేద్దాము, షో యూజర్ అంటాను. సో మనకు కనెక్ట్ అయిందా లేదా సో తెలిసిపోతుంది. చూసారా ఇక్కడ ఏంటిది, యూజర్ ఈజ్ MySQL DB. ఇంతకు ముందు మనము షో యూజర్ అంటే ఏమొచ్చింది, యూజర్ ఈజ్ sys. సో before we don't have permission to connect to the MySQL DB, but now after we logged in as a sysadmin and after we granted the permission to MySQL DB, now we are able to connect this session. సో ఆ సెషన్ మనకి ముందు ఏమైంది, కనెక్ట్ సెషన్ అని చెప్పి క్రియేట్ సెషన్ అది మనకి అలో చేయలేదు. కానీ ఇప్పుడు ఏం చేసింది, ఆఫ్టర్ వి ఎగ్జిక్యూటెడ్ దిస్ కమాండ్ sysadmin మనకి ఆ పర్మిషన్స్ ద్వారా మనము అలో చేసాము. సో అందుకని వీఆర్ ఏబుల్ టు కనెక్ట్ ద user which we recently created, which is MySQL DB. After that what we did, we changed the password. When we tried to log in with the old password, we got an error. So later we tried with the new password which we recently changed. So we are able to connect now to the Oracle with the new user ID which we created. So MySQL DB is the one which we created. So how we connected using CONN, means CONN is nothing but connect. So connect to MySQL DB which I created అని చెప్పి పాస్వర్డ్ మనం ఏదైతే కొత్త పాస్వర్డ్ ఇంతకుముందు రీసెట్ చేసాం కదా ఆ పాస్వర్డ్ ఎంటర్ చేశాను. సో ఇట్స్ కనెక్టెడ్. సో ఇది నిజంగా మనం యూజర్ కనెక్ట్ అయిందా లేదా చెక్ చేయడానికి ఏం వాడుతున్న కమాండ్, షో యూజర్ అన్నాను. షో యూజర్ అంటానే ఏమొస్తుంది, యూజర్ ఈజ్ MySQL DB. చూసారా ఎంత ఈజీ నేర్చుకోవాలంటే సీక్వెల్. సో మనము ఇంట్రెస్ట్ పెడితే SQL అనేది చాలా ఈజీ. సో వీ నీడ్ టు ప్రాక్టీస్ ఎవ్రీడే, కపుల్ ఆఫ్ అవర్స్ కొంచెం స్పెండ్ చేయగలిగితే సో SQL మ్యాక్సిమం కొన్ని డేస్ కంటే ఎక్కువ పట్టదండి. సో ఐ విల్ ట్రై టు అప్లోడ్ మోర్ వీడియోస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో and thank you so much, and please like, share and subscribe to my channel. Thanks a lot. Bye bye.